Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయాన్ని తండ్రి ప్రభు యేసయ్య నిన్ను ఆరాధించడానికి, నీ యొక్క మాటలు వినడానికి, ఈ యొక్క షబ్బాత్ దినాన్ని మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దినదినం తండ్రి నీలో ఎదుగుతూ తండ్రి నీకు మరింత దగ్గరగా మేము జీవిస్తూ తండ్రి నీ నామాన్ని మహింపరిచే విధంగా తండ్రి ప్రభు యేసయ్య మీరు మమ్మల్ని యొక్క లోకంలో తండ్రి నీ కొరకు నిలుపుకుంటున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే జెఫన్యా 3వ అధ్యాయము 15వ వచనము. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మరి మనకు విధించిన శిక్ష ఎలా కొట్టివేయబడిందని మనం చూసినట్లయితే యేసయ్య ఈ యొక్క లోకానికి రావడం ద్వారా మనకు విధింపబడిన శిక్ష కొట్టివేయబడింది. యేసయ్య ఈ యొక్క లోకంలో మన కోసం మరణించడం ద్వారా మనకు విధింపబడిన శిక్ష కొట్టివేయబడింది. యేసయ్య మన కోసము తిరిగి లేయడం ద్వారా మనకు విధింపబడిన శిక్ష కొట్టివేయబడింది. యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చి సమస్తాన్ని మార్చివేశాడు. మన యొక్క శిక్షను ఆయన తీసుకొని మనకు విడుదలను అనుగ్రహించాడు. మన యొక్క అనారోగ్యాన్ని ఆయన తీసుకొని మనకు ఆరోగ్యం అనుగ్రహించాడు. మన యొక్క శాపం ఆయన తీసుకొని మనకు దీవెన అనుగ్రహించాడు. మన బాధల్ని, మన కష్టాలన్నిటినీ ఆయన తీసుకొనేసి ఆయన యొక్క సంపూర్ణమైన ఆ యొక్క సంతోషమును మనకు అనుగ్రహించాడు. మన యొక్క శాంతిని ఆయన తీసుకొని మనకు ఆయన యొక్క శాంతిని అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మన యొక్క జీవితంలో మనం గుర్తుపెట్టుకుందాం. ఏ సమయంలోనైనా కూడా మనకు బాధ వచ్చినా, మనకు అనారోగ్యం వచ్చినా, ఎవరు మనల్ని శపించినా, ఎవరు మనల్ని బాధ పెట్టినా, మన యొక్క జీవితంలో ఏది మనల్ని ఇబ్బంది పెట్టేది ఎదురైనా కూడా సరే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. వాటిలన్నిటిని మన నిమిత్తమై జయించాడు. ఈనాడు మన యొక్క జీవితంలో మనం ఇటువంటి విజయాన్ని మనం పొందుకోవాలంటే యేసయ్య మనకి అనుగ్రహించిన ఆ యొక్క రక్షణ మనలో ఉండాలి. ఈ యొక్క రక్షణ మనలో ఉన్నప్పుడు ఈ యొక్క రక్షణ మనకు శిక్షను తప్పిస్తుంది, మన యొక్క అనారోగ్యంను తప్పిస్తుంది, మన యొక్క శాపాన్ని తప్పిస్తుంది. వీటన్నిటికీ మించిన నిత్య రాజ్యం అనే యొక్క పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది.